నమస్తే, నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. కోవిల, పున్నమి, వెలుగు, ఆలయదర్శిని అనే పత్రికల పేరిట పేమెంట్ల కోసం లక్ష్మణరావు, శ్రీలక్ష్మి చేసినటువంటి దందాల గురించి కొన్ని వీడియోల్లో చూసాం. దొంగ బిల్లుల గురించి చూసాం, ఫోర్జరీ ఆర్డర్ల గురించి చూసాం, జిరాక్స్ పత్రిక పేజీల గురించి చూసాం, ఆర్టీ యాక్ట్ దరఖాస్తుల గురించి చూసాం, ఫేక్ లీగల్ నోటీసుల గురించి చూసాం. మరో పక్క పత్రిక ద్వారా, యూట్యూబ్ ద్వారా లక్ష్మణరావు దేవాదాయ శాఖ వాళ్ళకి నీతులు వల్లిస్తాడు. పత్రిక, యూట్యూబ్ ఛానల్ విలువల కోసం నడుపుతున్నాను అని చెప్పి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా వేసుకుంటాడు. దేవాదాయ శాఖ వాళ్ళపై లక్ష్మణరావు దినచరిగా వీడియోల్ని పెడతాడు. గుంపు దొంగలు, దైవద్రోహులు, ఘరానా దొంగలు అంటూ వీడియోలు పెడతాడు. దేవాదాయ శాఖలో కాలకేయులు అంటూ వీడియోలు పెడతాడు. అవి కూడా కాలకేయులు 1, కాలకేయులు 2, కాలకేయులు 3, కాలకేయులు 4, కాలకేయులు 5, కాలకేయులు 6 ఇలా సీక్వెల్ గా మరి వీడియోలు పెడతాడు. బాహుబలి సినిమాలో కాలకేయులు అనే వాళ్ళను మనం చూసాం. వాళ్ళు ఒక విచిత్రమైన భాష మాట్లాడతారు. ఇక్కడ కాలకేయుల భాషని డీకోడ్ చేసి చూద్దాం. నన్ను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా అబద్ధాలు చెప్పుకుంటేనే బతుకుతాను. మోసాలు చేస్తాను, నేను ఫోర్జరీలు చేస్తాను. దేవస్థానాలను, పోలీస్ స్టేషన్లను, కోర్టులను గురిడి కొట్టిస్తా. దేవాదాయ శాఖలో దొంగ పత్రికల పేర్లు చెప్తాను. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తాను. లక్షలాది రూపాయలు దోచుకుంటాను. ఈ జన్మలో నాకు సిగ్గు అనేదే లేదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.